నమస్కారం, హేలాపురి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో కరోనా పేషెంట్ మృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్. విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులకు ఆదేశం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. కర్ఫ్యూ సడలింపుల సమయాన్ని వ్యాపారులు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలు మీరితే చర్యలు. ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు. ఆచంట మండలం ఆచంట యూనియన్ బ్యాంకు శాఖలో బ్యాంకు ఉద్యోగి చేతివాటం. 30 మంది రైతులకు సంబంధించి 25 లక్షల నుండి 30 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగి. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో కరోనా పేషెంట్ మృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఆశ్రమం హాస్పిటల్ వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై మృతిని కుటుంబ సభ్యులు ఆరోపణలపై సమగ్రంగా విచారణ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో నెల రోజుల నుండి దొరబాబు చికిత్స పొందుతూ ఉన్నారు. దొరబాబు మృతికి గల కారణాలపై డిఎంహెచ్ఓ డాక్టర్ సునంద, ఆశ్రమం హాస్పిటల్ కోవిడ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ ను మంత్రి ఆళ్ల నాని ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొరబాబు కరోనా వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్లు మంత్రి ఆళ్ల నానికి ఫోన్లో వివరించారు. ఆశ్రమం హాస్పిటల్లో కోవిడ్ ఇన్ఛార్జి డాక్టర్ రవికుమార్ దొరబాబు మృతి విషయంలో ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ వైద్యులు నిర్లక్ష్యమని, విచారణలో తేలితే ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. నా పేరు పి కనకదుర్గ అండి. నా భర్త పేరు పి దొరబాబు సార్. మేము పోయిన నెల 25వ తారీఖున ఆశ్రమం హాస్పిటల్లో కోవిడ్ పాజిటివ్ కారణంగా జాయిన్ అయ్యాం సార్. జాయిన్ అయిన తర్వాత డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు సార్. తర్వాత కోలుకుంటున్నాడని చెప్పారు సార్ డాక్టర్ గారు. దాదాపు నెల అవ్వస్తుంది. ఏంటి సార్ ఎలా ఉంది కండిషన్ అంటే, బాగానే ఉందమ్మా, కోలుకుంటున్నారు, కంగారు పడొద్దని రాత్రి కూడా చెప్పారు సార్. మార్నింగ్ కూడా నేను టిఫిన్ పెట్టి వచ్చేసరికి మిషన్ ఆగిపోయింది సార్. గాలి రావట్లేదని ఆయన చెప్పేసరికి మిషన్ ఆగిపోయింది సార్. మిషన్ ఆగిపోయిందని నేను డాక్టర్ గారికి చెప్తే పట్టించుకోలేదు సార్. నోడల్ అధికారులకు ఇన్ఫార్మ్ చేసినా పట్టించుకోవట్లేదు సార్. సిస్టర్లు ఏమో గాలి వస్తుంది, నువ్వు ఎందుకు అలా చెప్పావు అనేసి నన్ను గసిరారు సార్. తర్వాత ఆయన చనిపోయాడని చెప్పారు సార్. ముక్కులోంచి బ్లడ్ కూడా వచ్చేసిందండి ఆయనకి. చనిపోయాడు సార్. అక్కడ సీసీ ఫుటేజ్ కెమెరాల్లో మొత్తం ఫీడ్ అయింది సార్. మీ కలెక్టర్ గారు దీనిపై తర్వాత ఇంకో పేషెంట్ కూడా ఆక్సిజన్ వల్ల చనిపోయారని తెలిసింది సార్. మొత్తం 301 ఎంఐసియు వార్డు నుంచి మొత్తం పేషెంట్లు అందరినీ సప్లై ఆగిపోయిన కారణంగా మిషన్లు అన్నీ ఆగిపోయినాయి అంట సార్. మొత్తం కిందకి కార్డియో ఐసీయూకి షిఫ్ట్ చేసేసారండి. మొత్తం అందరినీ కూడా మామూలు ఆక్సిజన్ పెట్టి హడావుడిగా మొత్తం అందరినీ షిఫ్ట్ చేసేసారంట సార్. తర్వాత మాకు తెలిసింది, మేము ఇక్కడ ఉంటే మొత్తం టీవీలో మొత్తం రికార్డ్ అయి ఉంటుందండి. మీరు చూసి కలెక్టర్ గారు దీనిపై తగిన చర్య తీసుకుని నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు సార్. నేను కారణంగా మాత్రం చనిపోకూడదు. 2 పిల్లలు ఉన్నారు నాకు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. కుటుంబం సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి, అర్చకులు దేవాలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అర్చకులు, పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ఆవరణలో ముందుగా ప్రదక్షిణలు నిర్వహించారు. అంతకుముందు ఆయన తన నుదుటిపై తిరునామాలను దిద్దుకున్నారు. ఆలయ ఆవరణలో ప్రదక్షిణ నిర్వహించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. క్షేత్ర ప్రాశస్త్యాన్ని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వాదం పలికారు. ఆ తర్వాత ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి ఆయనకు స్వామివారి జ్ఞాపికను ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.
అనంతరం శివయ్యను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. కర్ఫ్యూ సడలింపుల సమయాన్ని వ్యాపారులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలు మీరితే చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు హెచ్చరించారు. కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించేందుకు ఎస్పీ నారాయణ నాయక్తో కలిసి డీఐజీ ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్, పాత బస్ స్టాండ్, 1 టౌన్ ప్రాంతాల్లో పర్యటించారు. దుకాణాలను డీఐజీ మూయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా తగ్గుముఖం పడుతుందని నిర్లక్ష్యం వహించవద్దన్నారు. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా 3వ దశపై నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. సమయం మించిపోయిన తర్వాత బయట తిరిగే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని, పలు వాహనాలపై కేసు కూడా నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కఠినంగా అమలు చేస్తున్నాము. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కర్ఫ్యూ గవర్నమెంట్ ఇచ్చిన నియమాల ప్రకారము షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం, పబ్లిక్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కరోనా నిరోధించడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రజలందరూ కోఆపరేట్ చేస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది వైలేటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే బైక్స్ కానివ్వండి సీజ్ చేసాము. వాళ్ళపైన ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరిగింది. సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే చాలా వరకు స్వచ్ఛందంగా వాళ్ళ షాపులు కూడా క్లోజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్లో మాత్రమే వాళ్ళు షాపులు అవన్నీ ఓపెన్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కరోనా ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పోలీస్ శాఖ విస్తృతంగా రోడ్లపై నుండి ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవగాహన కలిగించడము, ఎలాంటి ఫర్దర్ మూమెంట్ పబ్లిక్ మూమెంట్ లేకుండా చూడటము, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ కరోనా ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కోఆపరేట్ చేయవలసింది కోరుతున్నాను. జిల్లాలోని ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్ఫ్యూ నియమ నిబంధనలను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు, డీజీ గారి ఆదేశాల మేరకు డీఐజీ గారు, నేను ఈరోజు కొద్దిగా విజిబుల్ పోలీసింగ్ మెయింటైన్ చేసి ఎలా ఉంది ఒకసారి పరిస్థితిని కూడా రివ్యూ చేయమన్నారు. అందుకనేసి ఇవాళ కాలినడకన ఏలూరు టౌన్లో విజిబుల్ కనిపించేటట్లు, అలాగే పోలీస్ మానసిక స్థైర్యం కానీ లేదా వాళ్ళ యొక్క మనోబలాన్ని పెంచే విధంగా కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయడంలో ఎస్పీ గారు, డీఐజీ గారు కూడా మనతో పాటు ఉన్నారు అని చెప్పేసి చెప్పుకునే విధంగా, అలాగే పబ్లిక్ క్లియర్గా ఒక సందేశం ఇచ్చే విధంగా, అన్ని దుకాణాలని మూసివేసే విధంగా, ప్రభుత్వ నిర్దేశించిన టైం ప్రకారం అందరూ మూసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ, అలాగే సిబ్బందికి కూడా ఇంకా మరికొంతకాలం ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల వరకు ఈ కర్ఫ్యూని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఏలూరు టౌన్లో ఇలాంటి కర్ఫ్యూ నిబంధనలు అమలు చేసే దిశలో భాగంగా అందరము టౌన్లో ఒక దారి తీసుకుని దాని ప్రకారం మూమెంట్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు దాకా వెస్ట్ గోదావరి జిల్లాలో బాగా రికార్డు స్థాయిలో చలాన్లు నమోదు చేసి, అలాగే రికార్డు స్థాయిలో ఫేస్ మాస్క్ వైలేషన్స్ కేసులు నమోదు చేయడం కానీ, వెహికల్ సీజ్ చేయడం కానీ జరిగింది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఎవరు ఇబ్బంది పడట్లేదు. అలాగే వాళ్ళు కూడా ఈ కరోనా యొక్క తీవ్రతను అర్థం చేసుకుని పోలీసులకి కోఆపరేట్ చేసే విధంగా చేస్తున్నారు. కలెక్టర్ వాళ్ళు కూడా అందరూ, అంటే రెవెన్యూ సిబ్బంది కూడా మాతో టచ్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏ మండలంలో ఎక్కువ ఉంది, ఏ మండలంలో తక్కువ ఉంది, ఎక్కడ చర్య తీసుకోవాలి అనే ఒక జాయింట్గా ఒక అవగాహన తీసుకుని అక్కడ స్పెషల్ డ్రైవ్ని పెట్టుకుంటూ కరోనా మహమ్మారిని తరిమి వేసే దిశగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని, దానికి మీ అందరి తోడు సహకారం కావాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ గృహకల్పలో భాగంగా బొట్టాయిగూడెం మండలం దుద్దుకూరు గ్రామంలో కోరం శంకరుడు, దుర్గమ్మల నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలందరికీ ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని, పేద ప్రజల సంక్షేమం కోసమే ఆయన అహిర్నిశలు పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. పేదవారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో భాగంగా పేదవాడికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో నవరత్నాల్లో పేదవారికి ఇల్లు పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన అన్నారు. కరోనా ప్రభావంతో నష్టపోతున్న జామ రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏలూరు మండలంలోని చొదిమేళలో పర్యటించి తైవాన్ జామ తోటలను పరిశీలించారు. జామ మార్కెటింగ్ సమస్యను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో మెట్ట ప్రాంత మండలాల్లో వందలాది ఎకరాల్లో రైతులు తైవాన్ జామ తోటలు వేశారని ఆయన అన్నారు.
జామ తోటల సాగు ఎంతో కొంత లాభసాటిగా ఉంటుందని, ఎకరాకు ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టి జామ తోటలు సాగు చేస్తుంటే మార్కెటింగ్ లేక జామకాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేక జామ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాలలో కరోనా కర్ఫ్యూలు, లాక్డౌన్లు వలన వ్యాపారులు రైతుల నుండి జామకాయలు కొనుగోలు చేయకపోవడంతో చెట్లకే పండి రాలిపోతున్నాయని చెప్పారు. పండిన కాయలు కోసి బయట పారబోయడానికి కూలీలకు, రవాణాకు ఎదురు పెట్టుబడి పెట్టవలసి వస్తుందని అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఏలూరు మండలం చొదుమేళలో ఈరోజు తైవాన్ జామ తోటని పరిశీలించడం జరిగింది. ఇక్కడ రైతుతో కూడా రైతుల సమస్యను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో తైవాన్ జామ వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో చాలా మండలాల్లో ఈరోజు తైవాన్ జామ విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే వాళ్ళ కరోనా, లాక్డౌన్ వల్ల, కర్ఫ్యూల వల్ల మార్కెట్ లేక ఇవాళ తైవాన్ కాయలకి కనీసమైన ధర లేక వాళ్ళ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఏదైతే జామకాయలు వాస్తవంగా ఆరోగ్యానికి ఉపయోగపడే జామకాయలు ఇవాళ ఉత్పత్తి చేస్తున్న రైతుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా, దయనీయంగా ఉన్నది. కాబట్టి తైవాన్ జామకు సంబంధించిన ఈ గిట్టుబాటు ధర కల్పించి తైవాన్ జామ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పండ్ల తోటల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కరోనా వల్ల ఇవాళ మార్కెట్ లేదనే పేరుతోటి ఇవాళ నష్టపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తైవాన్ జామ రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకునే చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఉద్యాన శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి ఇవాళ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ తైవాన్ జామ రైతులను అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ మార్కెట్ సౌకర్యం కూడా కల్పించి రైతాంగానికి కాస్త ధర కల్పించి ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట యూనియన్ బ్యాంకు శాఖలో బ్యాంకు ఉద్యోగి చేతివాటం చూపించాడు. పలువురు రైతులు ఖాతాదారులకు సంబంధించిన నగదును ఓ ఉద్యోగి స్వాహా చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతూ ఉన్నాయి. పంట రుణాలు నగదు జమ చేస్తే రైతుల ఖాతాల్లో వేయకపోగా అప్పు చెల్లించాలంటూ నోటీసులు జారీ అవుతుండటంతో పలువురు కర్షకులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ వ్యవహారంపై బ్యాంకు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేస్తూ ఉన్నారు. పంట రుణాలు, పొదుపు నగదును జమ చేయాలని రైతులు తొలి నుంచి సదరు ఉద్యోగి చేతికి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నెల రోజుల కిందట పలువురు పంట రుణాలకు సంబంధించిన నగదును అతనికి ఇచ్చారు. అవి వారి ఖాతాలకు జమ కాకపోగా తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలని ఫోన్లకు మెసేజ్ వస్తూ ఉండడంతో విషయాన్ని బాధితులు మేనేజర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 30 మందికి సంబంధించిన 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఉద్యోగి సొంతానికి వాడుకున్నట్లు గుర్తించారు. మరోవైపు అప్పులు చేసి పంట రుణాలు చెల్లించిన వారు తిరిగి రుణం పొందేందుకు బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను క్రాప్ లోన్ 3వ తారీఖున కట్టాను. 3వ తారీఖు కట్టినప్పుడు ఎంత అయిందో చూడండి అని చెప్తే 1,50,000 లోన్ అంటున్నది. 1,66,000 అయిందని చెప్పి 1,66,000కి చెక్ రాసిచ్చాను. అదే లోన్ రాసిస్తే చెక్ మరి చెక్ అమౌంట్ ఇచ్చేస్తానండి. చెక్ ఎవరితో ఇచ్చుకున్నాను, తొంట నాగేశ్వర దగ్గర ఆ చెక్ ఇస్తానండి. నేను 2 రోజులు అడ్జస్ట్మెంట్ ఇచ్చుకున్నాను. అయిపోయింది, మీరు స్టాఫ్లో వేరండి 2 రోజులు పోయారండి అన్నారు. అంటే సర్లే అని 2 రోజులు పోయాక బ్యాంక్ వాళ్ళు మరి ఎందుకు చదివినారు కదా, 2 రోజులు పోయాకని 2 రోజులు పోయాక ఇల్లు లేడు. మేనేజర్ గారు పెడితే ఏం అవ్వండి మీ డబ్బులు నేను ఆదుకోవచ్చు అండి. 3% వడ్డీ కూడా పోదండి మీది. అది టైం ప్రకారం కట్టాం కదండి, 3% వడ్డీ పోతున్నదంటే 3% వడ్డీ కూడా పోదండి, మీ డబ్బులు మీకు వస్తాయండి. పేరు నాగరాజు అంటండి, సిద్ధాంతం అంటండి. అతను ఫోన్ నెంబర్ మాకు ఇచ్చి మీరు చేసుకోండి నాకు. మరి అది నేను ఏం చేయటం ఏంటంటే మీ బ్యాంక్ ఎంప్లాయ్ కదా మీకు అడగట్లేదు అంటే సెల్స్ ఇచ్చాక తీసుకుంటున్నాడండి, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి అడిగితే నా ఎంత తెలిసి అల్లరి చేయకుండా వారం రోజులు పోయే కదండి ఇస్తానని చెప్పి. ఏలూరు 1 టన్ పరిధిలోని ఫిష్ మార్కెట్ వద్ద ఆదివారం కావడంతో జనాల రద్దీ పెరిగింది. దీంతో 1 టన్ పోలీసులు నాన్ వెజ్ కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలను నియంత్రించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని పోలీసులు సూచించారు. 1 టన్ సిఐ రాజాజీ ఆధ్వర్యంలో 1వ పట్టణ పోలీసులు రద్దీగా ఉండే ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించారు. సోషల్ డిస్టెన్స్ ను పాటించి నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని పోలీసులు సూచించారు. అరే చిన్నవాడు చెప్తున్నావు అందరికీ చెప్పు, నువ్వు మాస్క్ తీసావు. అందరూ సామాజిక దూరం పాటించండి. డిస్టెన్స్ ఏదో కొత్తగా డేటా ప్రజలు వచ్చిందంట, అది అక్కడ జనాలు తినేస్తుందంట.
సామాజిక దూరం పాటించాలి. మినిమం 6 అడుగుల దూరం పాటించాలి అందరూ. బాబు మాస్కులు కూడా తీయొద్దు. మాస్కులు ధరించాలా, శానిటైజర్ వాడాలా. సామాజిక దూరం పాటించాలి. SMS శానిటైజర్, మాస్క్. ఏలూరు నగరంలోని కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేపీటీడీ హై స్కూల్, సుబ్బమ్మదేవి స్కూల్ ఇండోర్ స్టేడియంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రజలకు వెసులుబాటు కల్పించినట్లు ఎస్టేట్ అధికారి సుధాకర్ తెలిపారు. 2 టౌన్తో పాటు 1 టౌన్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో కోటదిబ్బ జూనియర్ కాలేజీలో రైతు బజార్ను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూరగాయల మార్కెట్ను నగరంలోని పలు ప్రాంతాలలో కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు సూచిక బోర్డులలో కూరగాయల ధరలను చూసి కొనుగోలు చేసుకోవాలని ఆయన అన్నారు. మెయిన్ రైతు బజారుకు రాకుండా వికేంద్రీకరించిన రైతు బజార్లో కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని, కోవిడ్ తీవ్రతను అరికట్టాలని ఆయన కోరారు. రైతు బజారుకు వచ్చే ప్రజలు సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ మాస్కులు ధరించి కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం రైతు బజారు కోవిడ్-19 దృష్ట్యా కేపీటీటీ హై స్కూల్, సుబ్బమ్మదేవి స్కూల్ ఇండోర్ స్టేడియంలో వికేంద్రీకరించి పెట్టడం జరిగింది. 1 టౌన్ పరిధిలో వచ్చి జూనియర్ కాలేజీలో కూరగాయలు పెట్టడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ టెంపరీ రైతు బజార్లు రన్ అవుతున్నాయి. ప్రతి చోట ఉదయం పూట మా రైతు బజార్ సిబ్బంది రేట్లో పెట్టి కూరగాయలు సంబంధించిన బోర్డులో పెడతా ఉంటారు. కాబట్టి ఏలూరు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ మెయిన్ రైతు బజార్లకి రాకుండా ఉన్న టెంపరీ రైతు బజార్లో అయిన అశోక్ నగర్ కేబీటీటీ స్కూల్ కానీ, ఇండోర్ స్టేడియం కానీ, సుబ్బమ్మదేవి స్కూల్ కానీ, జూనియర్ కాలేజీ దగ్గరికి కానీ వెళ్ళి కూరగాయలు కొనుక్కోగలరు. ప్రతి ఒక్కరు అక్కడ బోర్డులో ఉంటాయి కాబట్టి ఆ బోర్డుల మీద ఉన్న రేట్లు చూసి కూరగాయలు కొనుక్కోగలరని తెలియజేస్తున్నాం. అందరూ మాస్కులు పెట్టుకోవాలని, కొద్దిగా దూరం పాటించాలి వినియోగదారులు కూడా. కాబట్టి వినియోగదారులు ఈ ప్రస్తుతం కోవిడ్-19 కేసులు కొద్దిగా తగ్గినా సరే మీరు ఏ విధమైన అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరిస్తూ దూరం పాటిస్తూ కోవిడ్-19 బారిన పడకుండా మీరు రక్షణ తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే చాలామంది కొంతమంది చిన్నపిల్లలను తీసుకుని రైతు బజార్లకు రావడం అలా చేస్తున్నారు. ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో చిన్నపిల్లలని ఎక్కువ ప్రమాదం అని మీడియా వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ హెచ్చరించడం దృష్ట్యా మీరు చిన్నపిల్లల్ని మార్కెట్కి తీసుకురావద్దు. అలాగే మార్కెట్లో కూడా గుంపులుగా ఉండకూడదు. కాస్త ఖాళీగా ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన కూరగాయలు కొనుక్కొని వీలైనంత త్వరగా బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కువసేపు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకూడదు. కాబట్టి మీరు కూడా వారానికి వీలైతే 1-2 సార్లు రైతు బజార్ విజిట్ చేసి మీకు కావాల్సిన కూరగాయలని కొనుక్కోగలరని, అలాగే ఈ కరోనా వైరస్ బారిన పడకుండా మీ అంతటా మీరు రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు ఏలూరు నగరంలోని 1 టౌన్ ప్రాంతం చందన బ్రదర్స్ సెంటర్ వద్ద కరోనా తీవ్రత నేపథ్యంలో వాహన తనిఖీలు నిర్వహించి మాస్క్ లేకుండా తిరిగే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ బుద్దల శ్రీనివాసరావు అన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉందని, ప్రజలు ఆ సమయంలో నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేసుకోవాలని, మిగతా సమయంలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా నగరంలో తిరిగే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, కార్డులు వెంట తీసుకుని రావాలని ఆయన సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే మాస్కులు ధరించాలని, మరలా తిరిగి ఇంటికి వెళ్లిన వెంటనే శానిటైజర్ను వాడాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన తెలిపారు. వెస్ట్ గోదావరి సూపరింటెండెంట్ పోలీసు వారి ఆదేశాలనుసారం ఏలూరు 1 టౌన్లో చందన షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఈ కర్ఫ్యూ వైలేషను, అలాగే బళ్ళకి రికార్డు లేకపోతే చలానాలు విధిస్తాకి స్పెషల్ ఇది చేస్తున్నామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీ బండి తోలడమే కాదు, మీ బండి యొక్క రికార్డు సక్రమంగా మెయింటైన్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా బండి మీద ప్రయాణం చేసేవాళ్ళు మాస్క్ ధరించాలి. అలాగని కారులో ప్రయాణిస్తున్నాం నాకు మాస్క్ అక్కర్లేదని మీరు అనుకోకూడదు. కారులో ప్రయాణించినా, ఆటోలో ఎక్కే ప్యాసింజర్లు అయినా, ఆటో డ్రైవర్ అయినా సరే, మోటార్ సైకిల్ మీద ప్రయాణించే వాళ్ళు ఎవరైనా సరే మాస్క్ ధరించాలి. అలా ధరించాం కాబట్టి ఈ రోజున మనం ఈ రకంగా మనం సేఫ్ సైడ్లోకి వచ్చాము. ఇంకా మీరు కోఆపరేట్ చేస్తే మన జిల్లా ఇంకా సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా
మీరు ఇప్పుడు ఎలా సహకరించారో ఇక ముందు కూడా అలాగే సహకరించి మాకు ఇదేగా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే కొత్త వైరస్లు వస్తున్నాయి. కొత్త వైరస్లు మనం వింటున్నాం, ఎప్పుడు వినలేదు. అటువంటి వైరస్లు కూడా వింటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఇంటికి వెళ్ళంగానే శానిటైజర్ చేసుకుంటాం. అలాగే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా కంపల్సరీ ఇప్పుడు మన రోజువారీ అలవాట్ల కింద చేసుకుని ప్రతి ఒక్కరు కూడా శానిటైజ్ చేసుకుని ఇంట్లోకి స్నానం చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా తమ పిల్లలను కూడా ఇంటి దగ్గరే ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనకి ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు కర్ఫ్యూ వైలేషన్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యావసరం కొనుక్కోవచ్చు. అలాగని చెప్పి జనాలు రోడ్ల మీద తిరిగితే మాత్రం జరిమానాలు అలాగే కేసులు కూడా కట్టబడతాయి. ప్రతి షాప్ వాళ్ళు కూడా సామాజిక దూరం పాటిస్తేటట్టు చూసుకోవాలి. అలాగే ప్రతి కొనుక్కుంటాకు వచ్చేవాళ్ళు కూడా సామాజిక దూరం పాటించాలని చెప్పేసి వేలూరు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి. సమిష్టంగా అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని జనసేన పార్టీ నాయకులు రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఏలూరు అశోక్ నగర్లోని వీరమచ్చలేని కళ్యాణ మండపంలో ఏలూరు శానిటరీ వర్కర్స్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏలూరు నగరానికి సంబంధించి శానిటరీ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా కొండపల్లి ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్గా మాదేపల్లి శ్రీను, సెక్రటరీగా గంటా యేసులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ సంఘం ప్రెసిడెంట్ శంకర్, జనసేన పార్టీ నాయకులు రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు ప్రగతిశీల భవన నిర్మాణ సంఘం నాయకులు కాకర్ల శ్రీను, పలువురు శానిటరీ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ రోజు నుంచి స్ట్రైక్ అనేది మన హద్దులు అనేది పడతాయి. ఎందుకంటే ఒక లీడర్గా యూనియన్ లీడర్గా 100 మందో 500 మందో 1000 మందో 200 మందో వాళ్ళకి మనం ఆర్గనైజ్గా మనం ఒక లీడర్స్గా ఎదిగిన తర్వాత మనకున్నటువంటి వ్యక్తిగత అలవాట్లు మార్చుకోవాలి, మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, మన యొక్క టైమింగ్స్ మార్చుకోవాలి, మన ఇంటి కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. ఈ సంఘంలో ఉన్నటువంటి 100, 500, 1000 మంది కుటుంబాల కోసం మన సమయాన్ని వెచ్చించాలి. మనం చెప్తే మన నడకలో మన దారిలో మనం నడిచే విధంగా వాళ్ళని మనం తయారు చేయాలి. ఆ రకంగా వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క అలవాటుని, వాళ్ళ యొక్క పరివర్తన కూడా మార్చగలిగేటువంటి ప్రభావం యూనియన్ మీద, యూనియన్ సెక్టర్ మీద ప్రధానంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మన దగ్గర ఇందాక శంకర్ గారు చెప్పారు, మనం ఇది మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మన ఇల్లును మనం చక్కబెట్టుకోవడం కోసం తల్లిదండ్రులు, పిల్లలు, మరి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉంటాం. దాంట్లో ఒకటే లీడర్షిప్ తీసుకుంటారు. ఆ లీడర్షిప్ ఒకరు తీసుకొని ఉంటాం, అందరూ తీసుకొని కష్టపడడానికి సమేత విషయమే కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ రకంగానే ఈ యొక్క ఇది శానిటరీ అఫేర్స్ అనేది ఒక కుటుంబం. ఇది ఎక్కువ మందితో కలిసినటువంటి ఉమ్మడి కుటుంబం. ఈ కుటుంబాన్ని బాగు చేసేటువంటి పూర్తి బాధ్యత ఈ రోజు నుంచి వారు స్వీకరించారు. ఈ యొక్క కార్యవర్గ సభ్యులు కానీ, అధ్యక్ష కార్యదర్శులు కానీ. అందుకని ఏంటంటే ఇక్కడి నుంచి మీకు ప్రాక్టికల్గా ఉండేటువంటి ఇబ్బంది ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు శానిటరీ కాంట్రాక్ట్ తీసుకుంటాము వాళ్ళ నుంచి, ఒక్కోసారి దాంట్లో లాస్ట్ అవుతుంది, లేదా వాళ్ళకి మనకి తీసుకుని వస్తూ ఉంటుంది. ఈరోజు ఏలూరు పట్టణంలో అశోక్ నగర్ వీరమాచేని కళ్యాణ మండపంలో ఏలూరు శానిటరీ వర్కర్స్ యూనియన్ ప్రారంభం రోజు ఈరోజు ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రెసిడెంట్ని, సెక్రటరీని ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా ఇంజనీర్ సంఘం ప్రెసిడెంట్ శంకర్ గారు, నా కార్మిక గురువు రెడ్డి అప్పలనాయుడు గారు వాళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చారు. వారి సమక్షంలో భవన నిర్మాణ సంఘం కార్మికుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు, అలాగే మా కార్యక్రమానికి వచ్చిన శంకర్ గారికి, నా కార్మిక గురువు రెడ్డి అప్పలనాయుడు గారికి, అలాగే ప్రెసిడెంట్ అయిన కొండపల్లి ఆంజనేయులు గారికి,
వైస్ ప్రెసిడెంట్ అయిన మాదేపల్లి శ్రీను గారికి, సెక్రటరీలు అయిన గంటా యేసు గారికి, మరియు మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు అన్నిదిగా భావించకండి. పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఇప్పటి వరకు ఇప్పుడు సంఘం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంఘానికి అందరూ కూడా అన్ని విధాలుగా కూడా సహకరించాలని నేను సాటి కార్మికుడిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సంఘం బలోపేతానికి అన్ని విధాల నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అందరికీ మాటిస్తున్నాను. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ విద్యార్థి, యువజన, కార్మిక, రైతు, దళిత సంఘాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఏలూరు యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు, యువకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించకపోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసి అతి తక్కువ సంఖ్యలో 10,143 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం సరికాదని అన్నారు. పాదయాత్రలో ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగి, ప్రతి కుటుంబానికి ఒక్క జాబ్ ఇస్తాను అని చెప్పి తక్కువ స్థాయిలో పోస్టులు తీయడం నిరుద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. మీ ప్రతి సభలో చాలా గొప్పగా 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తాను అని గొప్పగా అన్నారు. కానీ ప్రతి సభలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భ్రమలు పడేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర అధ్యక్షులు కార్యదర్శి ఎల్ రాజేష్, పి శివశంకర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర, రైతు సంఘం శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బి లోవరాజు, జి సూర్యకిరణ్, నిరుద్యోగులకు కె సూరిబాబు, ఎన్ నితిన్ పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని వెంకన్న చెరువు ప్రాంతంలో వైద్య ఆరోగ్య సిబ్బంది నో మాస్క్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి మాట్లాడుతూ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచనల ప్రకారం మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి అవగాహన నిర్వహించడం జరిగిందని, మాస్కులు లేకుండా ఎవరూ బయట తిరగవద్దు అంటూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. నగరంలోని వ్యాపారవేత్తలకు, ప్రజలకు మాస్క్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది కార్తిక్, డబ్ల్యూహెచ్ఎస్ పూర్ణావతి, వెల్ఫేర్ అసిస్టెంట్ రమేష్, ఆశా వర్కర్స్ షకీలా మరియు తదితరుల సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు వైరస్ ఏమంటే అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బాబు మీరు వ్యాపారం ముఖ్యం కాదు, మాస్క్ లేకుండా ఎవరైనా వస్తే మాత్రం మీరు అలౌ చేయమాకండి. మీకు ప్రమాదం, పక్కన చిన్నపిల్లలు ఉంటారు, ఆడి ప్రమాదం, ఇంట్లో ఉండే ప్రమాదం. కాబట్టి ఎవరైనా మీకు ఇక్కడ బజార్ చేయడం వచ్చిన పర్చేజ్ చేయడం ఎప్పుడప్పుడు వితౌట్ మాస్క్ వచ్చినప్పుడు మాత్రం మీరు దగ్గర రామకండి. అర్థమైందమ్మా? ఎందువల్లంటే కరోనా థర్డ్ వేవ్లో ప్రమాదంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలి, మీ ఇంటి పక్కన బాగా జాగ్రత్త, ఆడు జాగ్రత్తగా ఉండాలి. ఆడు మాస్క్ లేకుండా వచ్చి మాత్రం మీరు ఎలా చేయమాకండి, అమ్మమాకండి. ఓకేనమ్మా? నో మాస్క్ నో ఎంట్రీ అంటే మాస్క్ లేకుండా ఎవరు కూడా ఇక్కడికి రాకూడదు. కష్ట దుఃఖ సాగరంలో ఉన్న ప్రజలకు ఒక కన్నీటి బుట్టలైన తుడవాలి అనే ఉద్దేశంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుందని సంస్థ మెంబర్ నిర్మల అన్నారు. ఏలూరు వెంకటేశ్వర స్వామి గుడి వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ సభ్యులు తెలిపారు. దీంతో పాటు పేద ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు భోజనం లేక ఇబ్బంది పడుతున్న వారికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ప్రతిరోజు భోజనం అందించడం జరుగుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ వాసిరెడ్డి శేషగిరిరావు తెలిపారు. ఏలూరు నగరానికి చెందిన అట్లూరి వెంకటరమణ జన్మదినం సందర్భంగా పేద ప్రజలు భోజన సహాయార్థం 10,000 రూపాయలు అందించారని, పేద ప్రజలకు భోజన సౌకర్యం కూడా కల్పించాలని మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. యాక్చువల్గా ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఇప్పుడు ఇంచుమించుగా ఇప్పుడు గత 5 నెలల బట్టి చూస్తూనే ఉన్నాం మేము. దాన్ని ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర సమ్మర్ అంతా కూడా వాటర్ ఇచ్చి మంచినీళ్ళు మంచినీళ్ళు ఇస్తూ
ఈ అన్నదాన కార్యక్రమం కూడా స్పాన్సర్స్ ఎవరున్న దగ్గర ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బర్త్డేలు కానీ వివాహ వార్షికోత్సవాలు ఏ చేసుకున్నా సరే మాకు ఈ స్పాన్సర్ చేస్తే వాళ్ళకి అన్నదానం ఇక్కడ ఎవరికి చేస్తూ వస్తున్నాం. ఇది కంటిన్యూగా చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అనేది ఎన్నాళ్ళు ఈ స్పాన్సర్స్ వస్తే అన్నాళ్ళు మేము చేస్తాం. ఈ రోజున మా తోడోళ్ళు గారు అయినటువంటి అట్లూరు వెంకట నరేంద్ర గారు ఆయన బర్త్డే, కానీ ఆయన జ్ఞాపకార్థం ఈ 10,000 రూపాయల విద్యానిధికి 2,000 రూపాయలు అన్నదానానికి కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మేమందరూ మానవతా మెంబర్స్ అండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కష్ట దుఃఖ సాగరంలో ఉన్న వాళ్ళని ఒక కన్నీటి బొట్టు అన్న తోటే మానవతా యొక్క ధ్యేయం. సమాజ సేవకే మేమందరం అంకితమై ఉన్నామండి. ఇక్కడ ఫుడ్ ఆకలిగా ఉందా, ఇది నీళ్లు వండుకు తినే ప్రోగ్రాం కింద లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి రోజు వంటలు చేసి లేని వాళ్ళకి పేదవాళ్ళకి పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండేదండి, మధ్యలో ఒక 15 days డిస్కంటిన్యూ అయింది. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. డ్రింకింగ్ వాటర్ పెట్టాం సమ్మర్లో జనాలకి తాగడం కోసమని. దాంతోపాటు ఈ ఫుడ్ కూడా రోజుకు ఒక ఐటెం చేసి ఎగ్ ప్రోటీన్ అది ఉంటుందని ఎగ్గు ఫుడ్ పెడుతున్నామండి. ఒక్కొక్క రోజున బర్త్డే సందర్భంగా చనిపోయిన వారు స్మారకార్థమని సంవత్సరికాలకని చాలామంది దాతలు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. కరోనా కాలంలో కష్టకాలంలో ఆ విధంగా పేదల్ని ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. అందుకు సహకరించిన వాళ్ళందరికీ దాతలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా స్వర్గీయ అట్లూరి వెంకట నరేంద్ర గారు పుట్టినరోజు సందర్భంగా ఒక 10,000 రూపాయలు మానవతా విద్యానిధికి అందజేయడం జరిగిందండి. వారి కుటుంబాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని, అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యంలో ఉండాలని మానవతా తరఫున మనం కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఫుడ్ కూడా ఈరోజు వాళ్ళే పెట్టించారు స్పాన్సర్ చేసి. పలావు స్వీటు అయ్యే ప్యాకెట్లు ఒక 25 మెంబర్స్కి స్పాన్సర్ చేశారండి. అందుకు కూడా మానవతా తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో ప్రజలు జీవనోపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వృద్ధులు వితంతువులు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 95,327 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 4,250 కేసులు నమోదయ్యాయి. 33 మంది మృతి చెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి నిన్న 5,570 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ వల్ల కృష్ణాలో 8, చిత్తూరులో 6, తూర్పు గోదావరిలో 4, శ్రీకాకుళంలో 4, నెల్లూరులో 3, గుంటూరులో 2, కర్నూలులో 2, అనంతపురం, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరిలో 1 చొప్పున మృతి చెందారు. కుయ్యలగూడెంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లిన నిర్మలా కిషోర్ ఇంటి వద్ద మండల దళిత మోర్చా కమిటీ నియామకం జరిగింది. దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తగరం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు. దళిత మోర్చా మండలం అధ్యక్షుడిగా కొడమంచిలి శ్యామలారావు, ప్రధాన కార్యదర్శిగా బైపే రమేష్ ని నియమించారు. ఈ సందర్భంగా నిర్మలా కిషోర్ కార్యకర్తలకు మాస్కులు, శానిటైజర్లు పంచారు. ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి మల్లేశ్వరి, చిటికిన రమేష్, వీరవరపు నివాస్, కొత్త సతీష్, దళిత మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెం గ్రామంలో దళిత మోర్చా, భారతీయ జనతా దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తగరం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల కమిటీ వేయడం జరిగింది. మండలాధ్యక్షులుగా కొడమంచిలి శ్యామలరావుని, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా బైపే రమేష్ని నియమించడం జరిగింది. మిగతా కమిటీ, పూర్తి స్థాయి కమిటీ కూడా ఈ రోజే ప్రకటించుకోవడం జరుగుతుంది. ఈ ఏదైతే ఎస్సీ మోర్చా మండల కమిటీ ఉందో రాబోయే రోజుల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా వీరి ప్రతిభను చూపించడం జరుగుతుంది. ఈ ఏవైతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా విస్తృతంగా గ్రామ, బూత్ స్థాయి వరకు కూడా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్లో కరోనా పేషెంట్ మృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్. విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులకు ఆదేశం.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. కర్ఫ్యూ సడలింపుల సమయాన్ని వ్యాపారులు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలు మీరితే చర్యలు. ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు. ఆచంట మండలం ఆచంట యూనియన్ బ్యాంకు శాఖలో బ్యాంకు ఉద్యోగి చేతివాటం. 30 మంది రైతులకు సంబంధించి 25 లక్షల నుండి 30 లక్షలు స్వాహా చేసిన ఉద్యోగి. ఇవి ఈనాటి వార్తలు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.